ఈ వీడియోలో మనం కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భూమి మీద ఎన్నో రంగుల ప్రపంచాలు ఉన్నాయి, కానీ మనకు బాగా నచ్చి ప్రతి వారం వెళ్ళి చూసే రంగుల ప్రపంచం సినిమా. ఏ టైం అయినా కానివ్వండి, ఏ షో అయినా కానివ్వండి, ఏ థియేటర్ అయినా కానివ్వండి, ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం నవ్వుతాం, మనం ఏడుస్తాం, మనం కోప్పడతాం, అలాంటి ఎన్నో ఎమోషనల్ని మనం ఫీల్ అవుతాం. అలాంటి ఎన్నో సినిమాలు మనం చూసుంటాం. కానీ ఈ భూమి మీదే మొదటిగా రిలీజ్ అయిన సినిమా ఏదో మీకు తెలుసా? అలాగే మన తెలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా మీకు తెలుసా? దాంట్లో క్యారెక్టర్స్ ఎంతమంది, అది డ్యూరేషన్ ఎంత, ఇంకా మన తెలుగులోనే రిలీజ్ అయిన మొదటి కలర్ సినిమా మీకు ఏదో తెలుసా? ఇలాంటి మరెన్నో కొత్త విషయాల్ని మనం తెలుసుకోవడానికి ఈరోజు వచ్చేసాం. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలన్నట్టయితే కిందున్న లైక్ బటన్ ఒకసారి లైక్ చేసి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వెంటనే ఈ వీడియోలో ముందుకు వెళ్ళిపోదామా? ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా ఇది ఒక ఇంగ్లీష్ సినిమా. అవునా? నిజమా? అంటే నిజం. ఈ సినిమా పేరు నాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ సినిమాకి పేరు అంటూ ఏమీ లేదు. దీన్ని తీసిన వాళ్ళు లూయిస్ లూమియర్ అండ్ అగస్తా లూమియర్. మీకు విషయం తెలుసా? వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు? అంటే రామ్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్యాక్టరీ అయిన లూమియర్ అనే ఫ్యాక్టరీలో రోజు జరిగే పనులు, అలాగే అక్కడ లేబర్స్ పనిచేసే విధానాలు ప్రతి ఒక్కటి షూట్ చేసి, అది కూడా ఒక ప్రొజెక్టర్ కెమెరా, అందులోనే ప్రొజెక్ట్ చేయొచ్చు, అందులోనే షో చేయొచ్చు. ఇలాంటి ఒక కెమెరాలో మొత్తం రికార్డ్ చేసి వాళ్ళు డిసెంబర్ 28, 1895లో దీన్ని A few moments later. A few inches later. హోటల్ 2 hours later. హోటల్ కాదు, కాఫీ. 1 eternity later. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. గ్రాండ్ కాఫీ ప్యారిస్ అనే దీంట్లో వాళ్ళు జస్ట్ ప్రాజెక్ట్ చేశారు ఆ సినిమాని. దాన్ని ఎవరికంటే ఆ లేబర్స్కి, ఆ ఎంప్లాయీస్కి. అదే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా రిలీజ్ అయిన సినిమా. దానికి పేరు లేదు. తెలుగులో ఫస్ట్ సినిమా 6th February 1932లో రిలీజ్ అయింది. ఆ సినిమా పేరేంటో తెలుసా? భక్త ప్రహ్లాద. ఈ సినిమా యొక్క డ్యూరేషన్ 108 minutes. 108 minutes అంటే 1 hour 60 minutes. 1 hourకి 60 minutes, 2 hours 60, 120 minutes. 120 minutesలో 120 minutesలో 120 minutes, 2 hours 12 minutes తీసేస్తే 108 minutes. 2 hours 12 minutes తీస్తే 1 hour 48 minutes. 1 hour 48 minutes ఈ సినిమా యొక్క డ్యూరేషన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ సినిమాలో ప్రహ్లాదుని క్యారెక్టర్ నటించిన ఆమె అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ సినిమాలో ప్రహ్లాదునిగా నటించిన ఆమె పేరు రోజా రమణి గారు. ఆమె అంటే మన తెలుగులో వచ్చిన ఫస్ట్ సినిమా అమ్మ లాంటి అమ్మాయి చేసిందన్నమాట. గ్రేట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, ఇదే సినిమాని మళ్ళీ కన్నడలో 1983లో డబ్ చేశారు. అప్పుడు ఈ సినిమాలో ప్రహ్లాదునిగా నటించిన ఆయన ఎవరు అంటే రెస్పెక్టెడ్ పునీత్ రాజ్ కుమార్ సార్. ఈయన ఎంతో మంచిగా ఈ సినిమాలో ఎంతో మంచిగా చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్ళే ముందు కింద ఉన్న లైక్ బటన్ని ఒక్కసారి లైక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. తెలుగులో మన ఫస్ట్ సినిమా భక్త ప్రహ్లాదుడు అని చెప్పాను కదా. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హెచ్ఎం రెడ్డి గారు. కానీ గూగుల్లో మనకి ఏమని చూపిస్తుందంటే సి నారాయణరావు గారు అని చూపిస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయింది 1967లో. అయితే ఈ సినిమా వచ్చింది 1932లో. కానీ 1967లో మళ్ళీ ఈ సినిమాని కలర్ ప్రింటో, లేకపోతే మళ్ళీ మార్చో, లేకపోతే ఆయన కొత్తగా తీసో ఆయన వర్షన్లో సినిమాని రిలీజ్ చేసి ఉండొచ్చు. అయితే ఫస్ట్ వచ్చిన సినిమాకి డైరెక్టర్ మాత్రం హెచ్ఎం రెడ్డి గారే. సో ఈ సినిమాలో క్యాస్ట్ విషయానికి వచ్చినట్లయితే, మొట్టమొదటిగా ప్రహ్లాదునిగా నటించిన ఆమె పేరు రోజా రమణి గారు. ఇంకా ఇందులో హిరణ్యకశిపుడుగా నటించిన ఆయన పేరు ద గ్రేట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. లీలావతి అనే క్యారెక్టర్లో అంజలీదేవి గారు నటించారు. ఇంకా ఈ సినిమాలో లార్డ్ విష్ణు అనే క్యారెక్టర్లో హరనాథ్ గారు నటించారు. తెలుగులో రిలీజ్ అయిన మొట్టమొదటి కలర్ సినిమా మొట్టమొదటి, అది కూడా వావ్. మొట్టమొదటి కలర్ సినిమా రిలీజ్ అయింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఇది 1957లో రిలీజ్ అయింది. అయితే అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్లో ఈ సినిమా కూడా
కొన్ని బ్లాక్ అండ్ వైట్ సీన్స్, అలాగే కొన్ని బ్లాక్ అండ్ వైట్స్ వాడారు. సో ఫుల్ లెంత్ మూవీ ఇది కలర్ కాదు. కానీ ఫుల్ లెంత్ కలర్ మూవీ వచ్చింది మాత్రం ఫస్ట్ మూవీ లవకుశ. ఈ లవకుశ మూవీ 1963లో వచ్చింది. మనం ఇప్పుడు సినిమాలో చూసే ఒక్కొక్క కలర్కే మెల్ట్ అయిపోతున్నాం. అలాంటిది ఇన్ని రోజులు బ్లాక్ అండ్ వైట్ చూసి ఒక్కసారిగా కలర్స్ అన్నీ చూసి అప్పుడున్న జనాలు ఎలా అసలు తీసుకోగలిగారో దాన్ని అసలు నిజంగా చాలా గ్రేట్. అది చాలా చేంజ్ ఓవర్ గ్రేట్ రియల్లీ. మనము ఈ ప్రపంచంలోనే ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా చూసాం, మన తెలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా చూసాం, మన తెలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ కలర్ సినిమా చూసాం, దాని డ్యూరేషన్ చూసాం, దాని క్యారెక్టర్స్ చూసాం, అన్నీ చూసేసాం. ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు మనం సినిమాల్ని ఎలా చూస్తున్నాం అంటే, మనము ఇది పెద్ద సినిమానా చిన్న సినిమానా, కొత్త హీరోనా పాత హీరోనా, మన భాష అయినా వేరే భాష, ఇలాంటివి ఏవీ లేకుండా చూసేది మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది. సో అలాంటి ఏ సినిమానైనా మనం రెస్పెక్ట్ చేస్తాం, మనం రెస్పెక్ట్గా దాన్ని చూస్తాం. సో నేనైతే కంటిన్యూస్గా 3 షోస్ సినిమాస్ చూసింది కూడా రోజులు కూడా ఉన్నాయి. మార్నింగ్, మ్యాట్నీ, ఈవినింగ్ షోస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి. అంత సినిమా పిచ్చి మాకు. మేము సినిమాలోనే బతుకుతాం, సినిమాలోనే ఉంటాం, సినిమాలోనే చచ్చిపోతాం. ఇది మా ప్యాషన్ అంతే. అలాగే ఇప్పుడు సినిమాకి వస్తే అందరూ తెలుగు వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరూ ఏంటంటే సినిమా పిచ్చి లవర్స్ ఎంతోమంది ఉన్నారు. సో మాకు కావాల్సింది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అలాగే మేము వెళ్తాం, అలాగే మేము చూస్తాం, అలాగే మేము ఎప్పటికీ సినిమాని మా గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టేస్తాం. సో మీరు చూసారు కదా, ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవడానికి వెంటనే కిందున్న లైక్ బటన్ని ఒకసారి ట్యాప్ చేసి లైక్ చేసుకోండి. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మెయిన్గా నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు రావడానికి. ఇంకా మీకు బాగా నచ్చిన మూవీ ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్. అర్జున్ కిలాలతూర్ సైనింగ్ ఆఫ్.